హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మానస ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో సిరీస్ లాగా చేద్దాము అని చెప్పేసి. ఇది సెకండ్ మోడల్ అనమాట. సెకండ్ వీడియో డే 2 లాగా. ఫస్ట్ అయితే పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ పిల్లల కోసమే చేస్తున్నాను, ముందు వాళ్ళకు చేద్దామని చెప్పేసి. ఎంతైనా మన చేతులతో మనం చేసుకుంటే చాలా హ్యాపీ కదండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందంట. చాలా బాగున్నాయి మమ్మీ అని అంటున్నారు. ఓకే, ముందుగా దీనికోసం నేను మళ్ళీ అలాగే ఈసారి 30 స్ట్రాండ్స్ తీసుకున్నాను అనమాట, సిల్క్ థ్రెడ్వి. తీసుకొని ఇలా ఫస్ట్ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా కదండి, సేమ్ అలాగే ఫస్ట్ వన్ డే బిఫోర్, 1 డేకి ముందు రోజే నేను గమ్తో అంటించాను అనమాట. స్ట్రాండ్స్ తీసుకొని అది ఫుల్ డ్రై అయిపోయిన తర్వాతే గట్టిగా లాగాలి కదండి, అందుకే అలా ముందు రోజే పెట్టేశాను మొత్తం ఆరిపోవడానికి. ఫుల్ డ్రై అయిపోయాక మొత్తం గట్టిగా లాగుతూ తీసుకోవాలన్నమాట. ఈసారి నేను సెట్ తీసుకున్నా కదండి మీషోలో, మొత్తం నాకు 7 టైప్స్ వచ్చాయన్నమాట. లాస్ట్ టైము ఐబీట్తో వేసాను. ఈసారి నేను డ్రాప్ షేప్ ఉంటాయి కదండి స్టోన్స్, వాటితో ట్రై చేద్దామని చేశాను. చాలా బాగున్నాయి అన్నమాట. చాలా బాగుంది డిజైన్. మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చిందనమాట. ఇలా సింపుల్ డిజైన్, చాలా లుక్ మాత్రం చాలా బాగుంది. సేమ్ అదే విధంగా 4 ఈక్వల్గా డివైడ్ చేసుకొని గమ్ పెట్టేసి అంటించేసాను అనమాట. చాలా ఈజీ, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అది మాత్రం ఆన్లైన్లో తీసుకున్నాను. B7000 గ్లూ ఇంకా ఈ బీడ్స్ అనమాట. అలా 4 సైడ్స్ తీసుకొని పెట్టేసాను అనమాట. 4 సైడ్స్ పెట్టిన తర్వాత నాకు ఎందుకో కొంచెం గ్యాప్ వచ్చింది అనిపించింది. మధ్యలో చిన్న బీడ్ ఉంటుంది కదండి, ఈ మధ్యలో మధ్యలోది అనేది కొంచెం పెద్దగా ఉంది. దానికంటే చిన్న సైజువి కూడా వచ్చాయి దాంట్లో, అది పెట్టేసాను అనమాట. చాలా బాగుంది. మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి.